హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వికలాంగ పెన్షన్లకు సంబంధించిన వైద్య పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో, వికలాంగులు ఉన్నారో వారికి, అంటే ఎవరైతే 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారికి నోటీసులు ఇచ్చి వైద్య పరీక్షలు చేసే ప్రక్రియ కొంచెం ఆలస్యం అవుతుందండి. అందుకు సంబంధించిన రాష్ట్రంలోని ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్ వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని విషయం ఏంటి మనం చూద్దాం. సో 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వారికి వెరిఫికేషన్ అనేది ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏమిటి అంటే కనుక వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 6,000 రూపాయల సామాజిక పెన్షన్లు తీసుకునే వారికి నోటీసులకు సంబంధించి జనవరి 20, 2025 నుండి నోటీసులు జారీ చేయాలని ముందుగా అయితే భావించారు. కానీ ఇంకా కొన్ని చోట్ల 15,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వారికి వారి ఇంటి వద్ద వైద్య పరీక్షల ప్రక్రియ పెండింగ్ ఉన్న కారణంగా అవి పూర్తయ్యేదాకా ఈ 6,000 రూపాయల సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకునే వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయవద్దని సంబంధిత అధికారులు ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మన యొక్క ఏపీ గవర్నమెంట్ వారు. సో ఇది ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లా మాత్రమే కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారికి వైద్య పరీక్షలు పెండింగ్ ఉన్న చోట్ల ఇదే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఇది మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ యొక్క 6,000 రూపాయల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వైద్య పరీక్షలకు వెళ్తున్నప్పుడు కొందరి దగ్గర వారి సమస్యకు బట్టి, అంటే ఇప్పుడు ఎవరైనా కంటి చూపుకు సంబంధించి, అలాగే వినికిడికి సంబంధించి, కాళ్లకు సంబంధించి, పక్షవాయువుకు సంబంధించి ఇలా వాళ్ళు ఏ రకమైన పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అయితే, మెడికల్ రిపోర్ట్స్ అయితే ఉండవండి. సో అలాంటివి రెడీ చేసుకోవడానికి మనకు ఈ సమయం అయితే ఉపయోగపడుతుంది. సో వైద్య పరీక్షలకు 6,000 రూపాయలు తీసుకునేవారు మీరు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేటు మరియు మెడికల్ రిపోర్ట్స్లను అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసుకోవడం వల్ల మీకు మీ యొక్క వెరిఫికేషన్ అనేది, మీ యొక్క టెస్ట్లు అనేవి త్వరగా అయిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు నోటీస్ అయితే ఇస్తారో ఆ నోటీస్లో మీకు తెలియజేస్తారు. సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలి కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.